जन्मान्तरकृतानि च ॐ नमः शिवाय ॐ नमः शिवाय ॐ नमः शिवाय ॐ नमः शिवाय नमः शिवाय ఈ నృత్య నీరాజనానికి శివుడు లయకారుడు నిరాకారుడు పులకించిపోతున్నాడు కైలాసంలో. మరి ఈరోజు ఒక అద్భుతమైన రోజు, ఒక ఆధ్యాత్మిక తరంగం వెళ్లి విరిసిన రోజు. మరి అశేష జనవాహిని భక్తి టీవీ ఎన్టీవీ లక్ష దీపోత్సవానికి కదిలి వచ్చిన రోజు. మరి ఈ కార్యక్రమానికి మరి స్వామి పరిపూర్ణానంద స్వామి విచ్చేస్తున్నారు. ఆయనకు భక్తి టీవీ ఎన్టీవీ లక్ష దీపోత్సవ వేదిక ద్వారా సాదర స్వాగతం పలుకుతున్నాం. రచనా టెలివిజన్ గ్రూప్ సంస్థల చైర్మన్ శ్రీ నరేంద్ర చౌదరి గారి దంపతులు మరి పరిపూర్ణానంద స్వామిని సాదరంగా ఆహ్వానిస్తున్నారు. మరి ఇప్పుడు ప్రదోషకాల పూజ ప్రారంభమవుతోంది. అందరికీ తెలుసు, కార్తీక మాసం పరమ పవిత్రమైన మాసం. ఈ మాసంలో అత్యంత భక్తి శ్రద్ధలతో ఉపవాస దీక్ష పూరిన శివభక్తులందరూ కూడా సాయం సంధ్య వేళ మరి ప్రదోషకాల పూజను ప్రారంభిస్తారు. ప్రదోషకాల పూజ సంధ్య వేళలో ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. ఈ యొక్క క్రతువును స్వామి పరిపూర్ణానంద స్వామి చేతుల మీదుగా మనం ప్రారంభిద్దాం. ఆ తర్వాత శివుడికి ఎంతో ఇష్టమైన బిల్వాలతో లక్ష బిల్వార్చన కార్యక్రమం ఉంటుంది. భక్తులందరూ అత్యంత శాంతియుతంగా వీక్షించండి. భక్తులందరికీ మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాం, పరిపూర్ణానంద స్వామి లక్ష దీపోత్సవ సభా ప్రాంగణానికి విచ్చేశారు. అలాగే కాసేపట్లో భారతీ తీర్థ మహాస్వామి కూడా ఈ సభా ప్రాంగణానికి విచ్చేయబోతున్నారు. కాబట్టి భక్తులందరూ ఎక్కడి వారక్కడ కూర్చోవలసిందిగా కోరుతున్నాం. మీకు స్వామివారి దర్శనం అత్యంత సుందరంగా కావాలంటే అందరూ కూర్చోవలసిందిగా కోరుతున్నాం. అది కూడా దీపాలు వెలిగించేటప్పుడు మన జాగ్రత్తలు మనం తీసుకుందాం. మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాం, ఎక్కడ గుంపులుగా ఉన్న వారందరూ వెనక్కి వెళ్ళి కూర్చోవలసిందిగా కోరుతున్నాం. చౌకీలన్నీ నిండిపోయినాయి ఇప్పటికే. దయచేసి ఎవరు కార్పెట్ల మీద దీపాలు వెలిగించిన దీపాలు కార్పెట్స్ మీద పెట్టద్దు. మరొకసారి మళ్ళీ విజ్ఞప్తి చేస్తున్నాం భక్తులకి, ఈ లక్ష దీపోత్సవాన్ని మనం అత్యంత జాగ్రత్తగా చేసుకోవాలి. దీపోత్సవానికి కావలసిన ప్రతి వస్తువు కూడా భక్తి టీవీ మీకు అందిస్తోంది. కాబట్టి ఇది ఒక గొప్ప సందర్భం. దీన్ని సద్వినియోగపరచుకోవటమే మన ఉద్దేశంగా ఉండాలి. కాబట్టి భక్తులందరూ అత్యంత జాగ్రత్తగా ఈ కార్యక్రమంలో పాల్గొవాల్సిందిగా కోరుతున్నాం. ఇది ఒక అద్భుత క్రతువు. మరి స్త్రీలందరూ కూడా కార్యక్రమం ప్రారంభమవుతోంది. పరిపూర్ణానంద స్వామి వారు ప్రదోషకాల పూజను ఆయన చేతుల మీదుగా ప్రారంభిస్తారు. ఈ ప్రదోషకాల పూజలో కైలాసంలో సాక్షాత్తు శివుడు మరి ఎంతో పరవశంతో నృత్యం చేస్తూ ఉంటాడు, శివతాండవం చేస్తూ ఉంటాడంటారు. మరి జ్యేష్ఠరాజో బ్రహ్మణస్పదాన శృణ్వన్నోతభిస్సేదసాదనో శ్రీమన్మహాగణాధిపతయే నమః. ప్రణో దేవీ సరస్వతి వాజభిర్వాజినీవతి ధేనామవిత్రయవతో శ్రీమహాసరస్వత్యై నమః. గురుబ్రహ్మా గురుర్విష్ణుః గురుదేవో మహేశ్వరः గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీ గురుభ్యో నమః. హరిః ఓం. అస్య శ్రీ రుద్రస్య ప్రశ్నస్య ఋషిః అనుష్ఠఛందః సంకర్షణమూర్తే స్వరూపోయాసావాదిత్యః పరమపురుషः సహేషరుద్రో దేవతా అగ్నిక్రతుజలమాయిష్టయాగో ఏకవార రుద్రాభిషేకే వినియోగः
नमः शम्भवे च अग्निहोत्रात्मने अंगुष्ठाभ्यां नमः मयो भवे च दर्शवोर्नमासात्मने तर्जनेभ्यां नमः नमः शंकराय च चातुर्मास्यात्मने मध्यमाभ्यां नमः मयस्कराय च निरूढपशुबन्धात्मने अनामिकाभ्यां नमः नमः शिवाय च ज्योतिष्ठोमात्मने कनिष्ठिकाभ्यां नमः शिवतराय च सर्वकृत्वात्मने करतलकरपृष्ठाभ्यां नमः नमः शम्भवे च अग्निहोत्रात्मने हृदयाय नमः मयो भवे च दर्शवोर्नमासात्मने शिरसे नमः शंकराय च चातुर्मास्यात्मने शिखायै वषडो मयस्कराय च निरूढपशुबन्धात्मने कवचाय नमः शिवाय च ज्योतिष्ठोमात्मने नेत्रत्रयाय वौषडो शिवतराय च सर्वकृत्वात्मने अस्त्राय भडो भूर्भुवस्सुवरोमिति दिग्बन्धः ध्यानो आपातालनभस्थलान्तभुवन ब्रह्माण्डमा विस्फुरज्योतिस्फाटिकलिङ्गमौलिविलसत्पूर्णे तामृतैः अस्तोकाप्लुतलोकमेश मनसो रुद्रानुवाकाञ्जपन् ध्यायन्नेप्सितसिद्धये धृतिपदौ विप्रोभिषिञ्च ब्रह्माण्डौ व्याप्तदेह भजते हिमरुचा भासमाना भुजङ्गैः कंठे काला कवर्ता कलितशशिकलाश्चण्डकोदण्डहस्ताः रक्षा रुद्राक्षमाला प्रललित वपुषा शाम्भवा मूर्तिभेदाः रुद्राश्रे रुद्रसोक्तः प्रकृति विभवानः चन्दुसौख्यो हर नमः पार्वतीपतये हर हर महादेव काशी विश्वनाथ भगवान की ओम शंच मे प्रयुश्च मे प्रियंच मे नुकामश्च मे कामश्च मे सौमनसश्च मे भद्रंच मे श्रेयश्च मे वस्यश्च मे यशश्च मे भगश्च मे यन्ता च मे धर्ता च मे क्षेमश्च मे धृतिश्च मे विश्वञ्च मे महश्च मे संविच्च मे ज्ञात्रञ्च मे सोश्च मे प्रसोश्च मे धीरञ्च मे लयश्च मार्दञ्च मे यक्ष्मञ्च मे नामयश्च मे जीवातुश्च मे दीर्घायुत्वञ्च मे मित्रंच मे भय स्वगंच मे शयनंच मे सोषा च मे सुदिलंच मे ओम शांति 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 मलापकर्ष स्नानौ समर्पयामि ओम नमो भगवते रुद्राय ओम नमस्ते रुद्रमन्यव उतोतैषवे नमः नमस्ते अस्तु धन्वने बाहुभ्यामुदते नमः यात इषु शिवतमा शिवं बभूवते धनुः शिवाशरव्या यातवत यानो रुद्रमृडया याते रुद्र शिवा तनोरघोरा पापकाशिने तया नस्तनुवासन्तमया गिरिशन्ताभिचाकशे याम शङ्गिरिशन्तहस्ते बिभर्षस्तवे शिवाङ्गिरत्रताङ्गुरुमाहि गुंसेः पुरुषं जगत् शिवेन वचसा त्वा गिरिशाच्चावदामसे यथा नः सर्वमिज्जगद यक्ष्मगो सुमना असतो अध्यवोदधिवक्ता प्रथमो देव्याभिजगो गुश्च सर्वाञ्जम्भयन् सर्वाश्च यातु धान्यः अतो यस्ताम्रो अरुणवुत बभ्रुस्व मङ्गलः चेमागो रुद्रा अभितो दिक्षुश्रिता सहस्रशो वैशाखो हेड ईमहे असंव्यो वसर्पति नीलग्रीवो विलोहितः उदैनं गोपा अदृशन्नदृशन्नुदहार्यः उदैनं विश्वाभूतानि सदृष्टो मृडयाति नः अस्तु नीलग्रीवाय सहस्राक्षाय मीडुषे अहो ये अस्य सत्त्वानो हन्देभ्यो करन्नमः मुञ्च धन्वनस्त्वमुभयोरार्त्र्योर्ज्याश्च देहस्तैषवः पराता भगवो वपा तत्यधनुस्त्वगो सहस्राक्षशते शुधे निशीर्य शय्यानां मुखा शिवो नः सुमना भव गन्धनुः कपर्दिनो विशल्यो बाणवागो उदाने అందరూ ఓం నమ శివాయ అంటూ గట్టిగా చెబుతూ ఉండండి భక్తులంతా కూడాను ఓం నమ శివాయ ఓం నమ శివాయ గట్టిగా చెప్పాలి భక్తులంతా
కైలాసానికి వినపడాలి. స్వాయుధాయానాతతాయ ధృష్ణవే ఉభాభ్యాముతతే నమో బాహుభ్యాం తవ ధన్వనే ధన్వనో హేతిరస్మాన్ వృణక్వ విశ్వదః అథో యైషుధిస్తవారే అస్మన్నిధేహితో. ఓం నమ శివాయ గట్టిగా చెప్పాలి. దేవాయ త్రయంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్నికాలాయ కాల. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ అందరూ చెప్పాలమ్మా. దేవాయ నమః. నమో హిరణ్యవాహవే నాన్యే దిశాం చ పతయే నమో నమో వృక్షేభ్యో హరికేశేభ్యః పశూనాం పతయే నమో నమః సస్పింజరాయ త్వసేమతే పథీనాం పతయే నమో నమో బబ్లుషాయ వివ్యాధినేన్నానాం పతయే నమో నమో హరికేశాయోపవీతినే పుష్టానాం. ఆపొద్దు. ఓం నమ శివాయ మంత్రాన్ని ఆపొద్దమ్మా. పంచాక్షరి మంత్రాన్ని గట్టిగా చెప్పాలి. జంట నగరాలు మొత్తం వినపడాలి. ఇది దాటి కైలాసానికి వినపడాలి. గట్టిగా చెప్పాలి. యవనానాం పతయే నమో నమః రోహితాయ స్థపతయే వృక్షాణాం పతయే నమో నమో మంత్రిణే వా నిజాయ కక్షానాం పతయే నమో నమో భువంతయే వారివస్కృతాయ ఔషధీనాం పతయే నమో నమః ఉచ్చైర్ఘోషాయ వందే దేవతీనాం పతయే నమో నమః కృత్స్నవేదాయ ధావతే సత్వనాం పతయే నమః నమస్తహమానాయ నివ్యాధినా వ్యాధినీనాం పతయే నమో నమః కరుహాయ నిసంగినే స్త్రీణానాం పతయే నమో నమో నిసంగిన ఇషుధిమతే తస్కరాణాం పతయే నమో నమో వంచతే పరివంచతే పతయే నమో నమో నిచేరవే పరిచరాయారణ్యానాం పతయే నమో నమః శృకావిభ్యో జిఘాగుం సద్భ్యో ముష్ణతాం పతయే నమో నమో నక్తంచరద్భ్య ప్రకృంతానాం పతయే నమో నమః ఉష్ణేశినే గిరిచరాయ కులుంచానాం పతయే నమో నమః ఇషుభద్భ్యో నమో నమః ఆతన్వానేభ్యః ప్రతిదధానేభ్యశ్చ వో నమో నమః ఆయచ్చద్భ్యో విసృజద్భ్యశ్చ వో నమో నమస్యద్భ్యో నమో నమః ఆసీనేభ్యశ్చ యానేభ్యశ్చ వో నమో నమః స్వపద్భ్యో జాగ్రద్భ్యశ్చ వో నమో నమస్తిష్టద్భ్యో తావద్భ్యశ్చ వో నమో నమః సభాభ్యస్తభావదిభ్యశ్చ వో నమో నమో అశ్వేభ్యో అశ్వపదిభ్యశ్చ వో నమః నమః వ్యాధినేభ్యో వివిధ్యంతేభ్యశ్చ వో నమో నమః ఉగనాభ్యస్తృగోహతేభ్యశ్చ వో నమో నమో కృత్సేభ్యో కృత్సపదిభ్యశ్చ వో నమో నమో వ్రాతేభ్యో వ్రాతపదిభ్యశ్చ వో నమో నమో గణేభ్యో గణపతిభ్యశ్చ వో నమో నమో విరూపేభ్యో విశ్వరూపేభ్యశ్చ వో నమో నమో మహద్భ్యః క్షుల్లకేభ్యశ్చ వో నమో నమో రథేభ్యో రథేభ్యశ్చ వో నమో నమో రథేభ్యః రథపతిభ్యశ్చ వో నమో నమస్సేనాభ్యః సేనానిభ్యశ్చ వో నమో నమః క్షత్రుభ్యః సంగ్రహేతృభ్యశ్చ వో నమో నమః క్షభ్యోర్ధకారేభ్యశ్చ వో నమో నమః కులాలేభ్యః కర్మారేభ్యశ్చ వో నమో నమః పుంజిష్టేభ్యో సాదేభ్యశ్చ వో నమో నమః ఈశుకృభ్యో ధన్వకృభ్యశ్చ వో నమో నమో మృగయుభ్యశ్వనిభ్యశ్చ వో నమో నమః శ్వభ్యశ్వపదేభ్యశ్చ వో నమః నమో భవాయ చ రుద్రాయ చ నమః శర్వాయ చ పశుపతయే చ నమో నీలగ్రీవాయ చ శితికంఠాయ చ నమః కపర్దినే యుక్తకేశాయ చ నమః సహస్రాక్షాయ చ శతధన్వనే చ నమో గిరిశాయ చ చివిష్టాయ చ నమో మేఢుష్టమాయ చ సుమతే చ నమో హ్రస్వాయ చ వామనాయ చ నమో బృహతే చ వర్షీయతే చ నమో వృద్ధాయ చ సంవృద్ధనే చ నమో అగ్రయాయ చ ప్రథమాయ చ నమ ఆశవే చ జరాయ చ నమః శీఘ్రియాయ చ శేభ్యాయ च नम ऊर्म्याय च वस्वन्याय च नमः श्रोतस्याय च तेप्याय च नमो ज्येष्ठाय च कनिष्ठाय च नमः पूर्वजाय च परजाय च नमो मध्यमाय च अपकल्भाय च नमो बुद्ध्याय च नमः स्तोभ्याय च प्रतिसर्याय च नमो याम्याय च क्षेम्याय च नम उर्वर्याय च खल्याय च नमः श्लोक्याय च अवसान्याय च नमो यक्ष्याय च नमः श्रवाय च प्रतिश्रवाय च नम आशुषेनाय चाचुरताय च नमः शूराय च विबिम्बते च नमो वर्मिणे च वरोधिने च नमो बिल्मिने च कवचिने च श्रुतसेनाय च नमो दुन्दुभ्याय च हनन्याय च नमो धृष्णवे च प्रवृषाय च नमो दूताय च प्रहिताय च नमो निषङ्गिने युधिने च नमः स्वायुधाय च सुधन्वने च नमः श्रुत्याय च पथ्याय च नमः कात्याय च नेप्याय च नमः सोत्याय च सरस्याय च नमो नाद्याय च वैशन्ताय च नमः कोप्याय च वट्याय च नमो वर्ष्याय च वर्ष्याय च नमो मेघ्याय च विद्युत्याय च नम इन्द्रियाय च तप्याय च नमो वात्याय च रेश्म्याय च नमो वास्तव्याय च वास्तुवाय च
नमः सोमाय च रुद्राय च नमस्ताम्राय च अरुणाय च नमः शङ्गाय च पशुपतये च नमः उग्राय च भीमाय च नमो अग्रे वधाय च दूरे वधाय च नमो हन्त्रे च हनीयसे च नमो वृक्षेभ्यो हरिकेशेभ्यो नमः ताराय नमः शम्भवे च मयो भवे च नमः शङ्कराय च मयस्कराय च नमः शिवाय च शिवधराय च नमस्तीर्थ्याय च कूल्याय च नमः पार्याय च वार्याय च नमः प्रदरणाय चोत्तरणाय च नमः आतार्याय च लात्याय च नमः शष्प्याय च फेन्याय च नमः श्रीगत्याय च प्रभाह्याय च नमः इरण्याय च प्रभत्याय च नमः किनोशिलाय च क्षयनाय च नमः कपर्दिने च पुलस्तये च नमो गोष्ट्याय च कृत्याय च नमस्तल्प्याय च गेह्याय च नमः काट्याय च गह्वरेष्ठाय च नमो निवेश्याय च नमः पागोधव्याय च रजस्याय च नमः शुष्क्याय च हरित्याय च नमो लोप्याय च लप्याय च नमः ऊर्व्याय च दूर्म्याय च नमः पर्ण्याय च पर्णशक्याय च नमो पगुरमाणाय च भिघ्नते च नमः प्रखिलते च नमो वक्किरिकेभ्यो देवानागो हृदयेभ्यो नमो विक्षीणकेभ्यो नमो विचिन्वत्केभ्यो नमः निर्हतेभ्यो नमः आमीवत्केभ्यः तापे अन्धसस्पदे दरिद्रन्नीललोहिता येषाम् पुरुषाणामेषाम् पशूनाम् माभेर्मा रोमो येषाम् किञ्चना ममत याते रुद्र शिवा तनोः शिवा विश्वाः भेषति शिवा रुद्रस्य भेषति तया नो मृळजीवसे इमागो रुद्राय तपसे कपर्दिने क्षिगद्वीराय प्रभरामहे मद्यो यथा नश्यमसद्विपदे चतुष्पदे विश्वम् पुष्टम् ग्रामे अस्मिन् अनातुरो मृळानो रुद्रोतनो मयस्कृति क्षिगद्वीराय नमसा विधेमते यच्चञ्चयोश्च मनुरायजे पिता तुदश्यामतवरुद्र प्रणीतो मानो महान्तमुदमानोर्भकम् मानवुक्षन्तमुदमानवुक्षित मानो वदे पितरम् मोद मातरम् प्रियामानस्तनुगो रुद्रवीरिणः मानस्तोकेतनये मान आयुषमानो गोषुमानो अश्वेषुरीरिषः वीरान्मानो रुद्रभामितो वदीर्हविष्मन्तो नमसा विधेमते आरात्ते गोघ्नवदपूरुषघ्ने क्षिगद्वीराय सुम्नमस्मेते अस्तु रक्षा च नो अतिजदेव प्रोक्यता च नः शर्म यच्छद्विपरुहा आहा दुहिश्रुतङ्गर्तसदं युवानं मृगन्न भीममुपहत्रमुग्रो मृळाचरित्रे रुद्रस्तवानो अन्यन्ते अस्मन्निव बन्धु सेना आहा परिणो रुद्रस्य हेतरवृणक्तवृत्वेषस्य दुर्मतिरघायोः अवस्थिरामगवद्धस्तनुष्वमेड्वस्तोकायतनयाय मृडया రాష్ట్ర చరిత్రలో కనీ విని ఎరుగని దృశ్యం ఈ సాయం సంధ్య వేళ భక్తి టీవీ లక్ష దీపోత్సవంలో ఆవిష్కృతమవబోతోంది. ఎంత గొప్ప సుదినం ఈ రోజు! అశేష భక్త జనవాహిని తరలి వచ్చిన రోజు. భక్తి టీవీ ప్రేక్షకులు ఎలా ఉంటారంటే ఈ వేదిక ద్వారా సగర్వంగా చెప్పొచ్చు, ఇలా ఉంటారని. ఇంత క్రమశిక్షణ, ఎంత నిబద్ధత! మరి అశేష జనవాహినికి భక్తి టీవీ శిరస్సు వంచి నమస్కరిస్తోంది. మరి ఇదే క్రమశిక్షణతో ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి. ఒక అద్భుతమైన ఆధ్యాత్మిక దృశ్యం ఆవిష్కృతమవుతోంది. మరి కాసేపట్లోనే శ్రీ 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 భారతీ తీర్థ మహాస్వామి ఈ ప్రాంగణంలోకి విచ్చేసి వేదికపైకి వస్తారు. కాబట్టి అందరూ క్రమశిక్షణగా ఎక్కడ వారు అక్కడే కూర్చోండి. భక్తి టీవీ ప్రతిష్టాత్మకంగా జగద్గురువుల దివ్య సమక్షంలో నిర్వహిస్తున్న లక్ష దీపోత్సవ కార్యక్రమానికి అధ్యక్షత వహించాల్సిందిగా మహా సహస్రావధాని ఆధ్యాత్మికవేత్త గరికపాటి నరసింహారావు గారిని వేదికపైకి సవినయంగా ఆహ్వానిస్తున్నాం. భక్తి టీవీ ప్రేక్షకులందరికీ సవినయంగా ఇదే క్రమశిక్షణతో ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఈ వేదిక ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాం. దక్షిణాదశ ప్రదేశేర్దశోదేశేర్దశోర్ధ్వాస్తేభ్యో నమస్తే నమృళయంతు దేయం విష్ణోయశ్చనో జంభే దధామి త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనో ఉర్వారుకమివ బంధనాన్ మృత్యోర్మృక్షీయమామృతాత్ యో రుద్రో అగ్నమయో అప్సుయ ఓషధీషయో మాతృదేవో భవ. క్షీరాబ్ధిం జనియించనంటనొక ఆశీర్వాద వాక్యము. కార్తీక మాసం అంటే నాకు చాలా ఇష్టం. కాలకంఠునికి ప్రీతికరమైన మాసమని కాదు, మా వంటి వారికి కార్యక్రమాలు ఎక్కువగా ఉంటాయని కాదు,
ఇది మా అమ్మ పుట్టిన మాసం. నిన్న క్షీరాబ్ది ద్వాదశి మా అమ్మ పుట్టిన రోజు. ఈనాడు ఈ లక్ష దీపార్చనలో పాల్గొనడం ఇది తల్లి సేవగానే నేను భావిస్తూ ఉన్నాను. క్షీరాబ్ధింజనించనంట ఒక ఆశీర్వాద వాక్యము, విస్ఫారత్పేణ నికుంజ పుంజముల నా భాగ్యంబుగా. క్షీరాబ్ధింజనించనంట ఒక ఆశీర్వాద వాక్యము, విస్ఫారత్పేణ నికుంజ పుంజముల నా భాగ్యంబుగా. దాని నోరారన్ పిల్చెదనమ్మయంచో, దాని నోరారన్ పిల్చెదనమ్మయంచు. కవిత హయ్యంగ వీనమ్మును, కవిత హయ్యంగ వీనమ్మును. ఆ క్షీరద్వాదశి నాకు సంగెను హరిశ్రీ దృక్ప్రసాదంబుగన్. కవిత హయ్యంగ వీనమ్మును ఆ క్షీరద్వాదశి నాకు సంగెను హరిశ్రీ దృక్ప్రసాదంబుగన్. రచనా టెలివిజన్ ప్రైవేట్ లిమిటెడ్ వారి సారథ్యంలో భక్తి టీవీ సగర్వంగా సమర్పిస్తూ ఉన్న కార్యక్రమం, సభక్తికంగా సమర్పిస్తూ ఉన్న కార్యక్రమం, యావత్ భారత జాతికి పరమేశ్వర ప్రీతికరంగా సమర్పణంగా సమర్పిస్తున్న కార్యక్రమం ఈ కార్తీక లక్ష దీపోత్సవం. జగద్గురువులు స్వామివారు భారతీ తీర్థ మహాస్వామి మరికొద్ది క్షణాలలో వేదికకి విచ్చేస్తున్నారు. వేదిక మీద విచ్చేసినటువంటి పరమశివుణ్ణి ఇప్పుడు మనం సజీవంగా హాయిగా మన మానవ రూపంలో మనసాటి రూపంలో మనం చూడగలుగుతాం. కొద్ది క్షణాల్లో వేదిక మీద శివుని ప్రక్కన ఆసీనులైన మరొక శివుణ్ణి మనం చూడగలుగుతాం. హిమాలయాల వేదిక అందుకోసమే మా వారు ఇక్కడ నిర్మాణం చేశారు. హిమాలయాలంటే సామాన్యమైనవి కావు. ఒక్కసారి ఆ అపురూప హిమాలయ దర్శనాన్ని చూడండి. పెట్టని కోటలంట నిలబెట్టిన జాతి ప్రతిష్టలంట, పెట్టని కోటలంట నిలబెట్టిన జాతి ప్రతిష్టలంట. ఆ నట్టువరేడు గౌరికయి నాట్యము చేసెడి గుట్టలంట, ఆ నట్టువరేడు గౌరికయి నాట్యము చేసెడి గుట్టలంట. చేముట్టిన చాలు జిల్లుమని మోగములన్ హరించునంట, చేముట్టిన చాలు జిల్లుమని మోగములన్ హరించునంట. మీరట్టి హిమాలయంబులకు ఔరసులౌట, మీరట్టి హిమాలయంబులకు ఔరసులౌట నుతింప శక్యమే. పవిత్రమైనటువంటి హిమాలయాలకి వారసులుగా మన భారతీయులం జగద్విఖ్యాతిగాంచుతూ ఉన్నాం. కొద్ది క్షణాలలో జగద్గురువులుగా ప్రఖ్యాతి చెందినటువంటి అద్వైత మూర్తి సాక్షాత్ శివమూర్తి మరికొద్ది క్షణాలలో మన పూర్వ పుణ్య విశేషంగా సభా వేదికకి విచ్చేస్తున్నారు. వారికి భక్తి టీవీ తరఫున, ఎన్టీవీ తరఫున, వనితా టీవీ తరఫున, ఐ న్యూస్ తరఫున, మొత్తంగా రచన టెలివిజన్ ప్రైవేట్ లిమిటెడ్ తరఫున, రమాదేవి నరేంద్ర చౌదరి దంపతుల తరఫున హృదయపూర్వకమైనటువంటి స్వాగతాన్ని పలుకుతున్నాం. స్వార్థము రూపుమా